నిన్న ఒక మంత్రి గారు, ఇక మంత్రి గారి పేరు మీకు తెలియని విషయం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట. మరి ఆయన పిసిసి ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని చేస్తే బాగుంటుంది, జగ్గారెడ్డిని చేయాలని చెప్పి మరి అసెంబ్లీలో అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. ఇది ఏం పద్ధతి? మరి 56% ఉన్నామండి, 4-5% ఉన్న వాళ్ళు మీరే దాదాపు 70 సంవత్సరాలు పరిపాలించారు. ఏ పార్టీ అధికారంలో మీరే. ఎక్కడ టీఆర్ఎస్ ఉండని, ఒక కాంగ్రెస్ ఉండని, తెలుగుదేశం పార్టీ ఉండని, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి అధికారం మొత్తం మీ గుప్పట్లో పెట్టుకున్నారు, బీసీలను ఎదగకుండా చూస్తున్నారు. ఇది ఎంత దారుణం చూడండి. మరి ఖచ్చితంగా మరి దానికి బేషరతుగా దాన్ని ఇమీడియట్లీ దాన్ని తగ్గించి మరి బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలి. బీసీలను పిసిసి ప్రెసిడెంట్ కాదు, మేము బీసీ ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేస్తున్నామండి. ఒక పక్క మేము బీసీనే ముఖ్యమంత్రి చేయాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ఒక పక్క పోరాటం చేస్తున్నాం. మరి 56% ఉన్న బీసీలకు వాళ్ళ సమగ్ర సర్వేలో, వాళ్ళ కుల గణన సర్వేలనే తెలిపోయింది 56% ఉన్నారు బీసీలని. మరి ఇంత బీసీలు ఉన్న మాకు సముచితమైన స్థానం ఇవ్వడం లేదండి. ఏదో బనికిరాని శాఖలు, చిన్న చిన్న శాఖలు, మా బీసీల శాఖలు బీసీలకు ఇస్తున్నారు తప్ప మరి హోం శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఐటీ శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఉన్న మంత్రి పదవి శాఖలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారు మరి అది మరి ప్రజలు గ్రహిస్తున్నారు. మేము మాత్రము మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ముట్టుకుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎంతవరకు అంటే అంతవరకు మేము ఫైట్ చేస్తాం. మాకు బీసీలకు ఇంకా ఎక్కువ పదవులు ఇవ్వాలి. మేము మొన్న పోరాటం చేసే వరకు సిఆర్ గారికి మంత్రి పదవి వచ్చింది. అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు కావాలి, బిర్లా ఐలేక్ రావాలి, వీళ్ళందరికీ మంత్రి పదవులు రావాలి. బీసీలకు రేపు జరిగే ఏది నామినేట్ పోస్టులలో కూడా సముచితమైన స్థానం ఇచ్చి గౌరవిస్తేనే మీకు గౌరవంగా ఉంటారు. పెద్దలు ఈ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ జగ్గారెడ్డి అన్నకి పిసిసి అధ్యక్షులు ఇస్తే 100 సీట్లు తెస్తాడు అని ఏదో మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేము చెప్తా ఉన్నాము, నువ్వు మీ పార్టీలో కోవట్టుగా పనిచేస్తున్నావా, లేకపోతే మీ పార్టీ ముఖ్యమంత్రిని మీరేమన్నా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నావా? గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 66 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి ఆయనకి. అంటే ఆయనకంటే మునగాడని చెప్పేసి జగ్గారెడ్డిని పొగుడుతున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డిని కించపరుస్తున్నావా? ఫస్ట్ అదొకటి తెలవాలి. రెండో విషయము, రాహుల్ గాంధీ గారేమో రాష్ట్రంలో మేము ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో కిత్త బాగదారి ఉస్కుత అని చెప్పేసి ఇస్తదారి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ. మరి 60% ఉన్న బీసీల మీద నువ్వు అక్కసు కక్కుతూనే ఉన్నావు. మొన్నటికి మొన్న ఎల్లమ్మగూడెంలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ అభ్యర్థి సర్పంచ్గా నామినేషన్ వేస్తే నీ అనుచరులే కదా, నీ నల్గొండ నియోజకవర్గంలోనే కదా ఆయనను కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్ రోడ్ పొంటి చుట్ట తిప్పుకుంటూ కొట్టి మూత్రం దాగించిన ఘటన మర్చిపోయినవా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒకసారి అడుగుతూ ఉన్నాను. నీ వల్లనే కదా బూడిద భిక్షమయ్య గౌడ్ పార్టీ నుంచి జరిగింది. నీ వల్లనే కదా చెరుకు సుధాకర్కి ఇప్పటికి కూడా ప్రాణహాని ఉన్నది. నీ వల్లనే కదా పల్ల రవికుమార్ మీద ఇప్పటివరకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఎంతమంది బీసీ నాయకులను నువ్వు ఇబ్బంది పెడతావు అనేది ఒకసారి చెప్పాలి. మేము కూడా అంటూ ఉన్నాం, నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక బీసీ మంత్రికి ఇచ్చి ఉంటే 12కి 12 కాంగ్రెస్ గెలుస్తుండేనేమో అని మేము కూడా అంటాం. అంటే నీకు ఎంత నొచ్చుకుంటుంది? అట్లనే ఎవరినైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త బిడ్డ, నువ్వు ఈ తుగ్లక్ మాటలు బంద్ చేసేసాయి, ఈ సొల్లు మాటలు బంద్ చేయి. నువ్వేమన్నా ఉంటే నీ పార్టీలో నువ్వు మాట్లాడుకో. బీసీ వాదం అనేది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ గల్లీ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ దాకా బీసీజేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం అనునిత్యం కూడా. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఉన్న రిజర్వేషన్లు ఇవ్వట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఇన్ని చేస్తూ కూడా మళ్ళా ఆయన అహంకార ధోరణితో నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. ఆయన ఏమన్నాడంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించి జగ్గారెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే 100 సీట్లు వస్తాయి. ఇంత అహంకారపూరితంగా మాట్లాడతావా కోమటిరెడ్డి? అసలు బీసీల వాదం ఏం నడుస్తుంది, మేము ఏం చేస్తున్నాం, ఎక్కడుంది, ఏ రకంగా జరుగుతున్నదని ఇటువంటి టైం లోపల
మాకున్న ఏకైక వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. మాకు అన్యాయం జరుగుతున్న దానిలో అక్కడక్కడ కొంత బీసీలో 2-3 మంత్రులు ఉండి ఇటు పిసిసి ప్రెసిడెంట్ మాకు మహేష్ కుమార్ అన్న ఉన్న తర్వాత ఆ తరుణంలో ఇటువంటి టైంలో కూడా మీరు మళ్ళా మీ కులాంకార ప్రదర్శన ఇస్తున్నారు. మీరు ఇప్పుడు మొన్న జగ్గారెడ్డి గారు అక్కడ ఒక బీసీ చేతిలో ఓడిపోయిండు. బీసీ చేతిలో ఓడిపోయిన జగ్గారెడ్డిని పట్టుకొని మళ్ళీ మీరు వచ్చేసి మా పిసిసి ప్రెసిడెంట్ తొలగించాలనడం అసలు ఇది దేనికి దర్శనం అనేది మాకు అర్థమైతే లేదు. మేమందరం దీన్ని బీసీ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నల్లగొండ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులకు సంబంధించి అద్దంకి దయాకరణ కావచ్చు, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న కావచ్చు, పల్లె రవికుమార్ కావచ్చు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే బూడిద భిక్షమయ్య గౌడు, వీళ్ళందరినీ కూడా నల్గొండ జిల్లా నుంచి బలమైన నాయకులుగా ఎదగకుండా అడుగడుగున అడ్డుపడేది, అడ్డుకునేది, రెడ్ల రాజ్యాన్ని సుస్థిరం చేస్తూ కొనసాగించేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బ్రదర్స్. వాళ్ళిద్దరే కాదు, నల్గొండ జిల్లా రెడ్డి బ్రదర్స్ అందరూ కూడా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద విషం కక్కుతూ ఎవరు నాయకులుగా ఎదగకుండా అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి చరిత్ర నల్గొండ రెడ్డి బ్రదర్స్ది. జానారెడ్డి ఏం తక్కువ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం తక్కువ కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం తక్కువ కాదు. ఆ జిల్లాలో ఎవ్వరు ఎదగకుండా అడుగడుగున అడ్డుకుంటూ ఈరోజు ఉన్నొక్క పిసిసి అధ్యక్ష పదవి కూడా బీసీకి వద్దని చెప్పి అడ్డుకుంటున్నాడు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఇట్లనే మాట్లాడిండ్రు. నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి పనిచేసుకుంటూ వచ్చిన. ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఉద్యమం ఎదిగిన కొద్దీ వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ దాటుకుంటూ పోయినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమానికి. నిన్న తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిచిందో ఈరోజు తెలంగాణ గడ్డ మీద బీసీ ఉద్యమం, సామాజిక ఉద్యమం బలంగా నిర్మాణమై పనిచేస్తున్న సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నొక్క పిసిసి అధ్యక్ష పదవి మీకు ఇవ్వమని చెప్పి ప్రకటిస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన ఆయన ఒక్కరి అభిప్రాయం కాదు, తెలంగాణ గడ్డ మీద ఉన్న రెడ్డి నాయకులు అందరి అభిప్రాయం అది.